Hello viewers, welcome to Maggie Kathy channel. My nephew went to Goa, so today I would like to give some information relating to Goa. So here the best time to visit Goa is December, but it is very expensive. So if you book your tickets before 30 to 40 days, then it will cost only 3,000 rupees for flight. అండ్ మీరు ఒక 1 week బిఫోర్ అలా బుక్ చేసుకుంటే మాత్రం ద ఫ్లైట్ టికెట్స్ కాస్ట్ విల్ బి 5,000 వరకు అవుతుంది. సో నెక్స్ట్ పర్ హెడ్ ఫ్లైట్లో ఓన్లీ 15 kgs వెయిట్ ఓన్లీ విల్ బి అలౌడ్. సో బీ అవేర్ ఆఫ్ దట్. లగేజ్ క్యారీ చేసేటప్పుడు ఓన్లీ 15 kgs ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ఇన్సైడ్ ఎయిర్పోర్ట్ మీకు కనుక క్రెడిట్ కార్డ్స్ అవైలబుల్గా ఉంటే కనుక దెన్ బెటర్ టు యూజ్ HDFC, ICICI, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ సో దట్ యూ విల్ గెట్ ఫుడ్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్సైడ్ యువర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అండ్ Goa is having a lot of places for visiting, so that's why I am dividing my complete video into different parts. So మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా చూసి గోవాలో మీరు ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఏ ప్లేసెస్ విజిట్ చేయొచ్చో చూడొచ్చు ఈ వీడియోలో. సో నేను ఫైనల్గా ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియోలో మొత్తం గోవాలో మన నెఫ్యూ విజిట్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా ఐ హ్యావ్ కవర్డ్ ఆల్ ఓవర్ దేర్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Hello viewers, welcome to Maggie Kathy channel. Now in this video I'll explain rooms booking in Goa. So before going to Goa itself, you try to book your rooms. So the rooms will be available in normal days. Each room will be available for 1,200 to 1,500 rupees, but in December its cost will be around 2,500 to 3,000 rupees. And dormitories will also be available there. Per day they'll charge only 500 rupees. మనం గోవా వెళ్ళిన తర్వాత అక్కడ తిరగడానికి బైక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. బైక్స్ మనం డైలీ రెంటల్ బేసిస్ మీద తీసుకోవచ్చు. యాక్టివా, స్కూటీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. పర్ డే 250 to 300 రూపీస్ ఇన్ అన్ సీజన్. డిసెంబర్లో అయితే కనుక పర్ డే 700 to 800 రూపీస్ చార్జ్ చేస్తారు. సో ఈ బైక్స్ మనం రెంట్ తీసుకోవడానికి కంపల్సరీ మన ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకోవాలి. మనం బైక్ మళ్ళీ రిటర్న్ చేసినప్పుడు మన ఒరిజినల్ ఆధార్ కార్డ్ వాళ్ళు మనకి రిటర్న్ చేస్తారు. సెకండ్ డే మేము బీచెస్ ఎక్స్ప్లోర్ చేసాము. చాలా బీచెస్ ఉంటాయి గోవాలో, నియర్లీ 15 to 20 బీచెస్ ఉంటాయి. మేము ఎక్స్ప్లోర్ చేసిన బీచెస్ ఏంటి అంటే కలాన్ఘాట్ బీచ్. This is the Kalamghat beach. Next we have visited Baga beach. This is the Baga beach. And one more beach is Arambol beach. Arambol beach లో ఎక్కువ ఫారినర్స్ ఎక్కువగా ఉంటారు. ఆ బీచ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఫోర్ట్, వెరీ పాపులర్ అగూడా ఫోర్ట్. ఈ ఫోర్ట్ నియర్లీ 17th centuryలో పోర్చుగీస్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన ఫోర్ట్ ఇది. సో ఎట్ ప్రెజెంట్ ద గోవా గవర్నమెంట్ యూజింగ్ దిస్ వన్ యాజ్ ద లైట్ హౌస్. సో ఇట్ ఈజ్ అన్ ASI ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్. సో దీంట్లో చాలా ఫోటోగ్రాఫ్స్ అవన్నీ కూడా వీళ్ళు ప్రిజర్వ్ చేసి ఉంచారు. చాలా బాగుంది ఈ ఫోర్ట్. అట్ ప్రెజెంట్ వాళ్ళు దీన్ని లైట్ హౌస్ కింద యూజ్ చేస్తున్నారు. మనకి అరంగోల్ బీచ్ బయట షాపింగ్ మాల్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ
ఫారెన్ రిలేటెడ్ థింగ్స్, ఇయర్ రింగ్స్, కాస్ట్యూమ్స్ అన్నీ ఏం కావాలన్నా సరే అన్నీ చాలా హై ప్రైస్ ఉంటాయి. కొన్ని ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా లేనివి మన సౌత్ సైడ్ అవైలబుల్గా ఉంటాయి. సో మనం అది బార్గెన్ చేసి ప్రైజెస్ తీసుకోవాలి. వాళ్ళు చెప్పడం అయితే చాలా హై ప్రైజెస్ చెప్తూ ఉంటారు, బార్గెన్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది మీరు. ఇక్కడ షాపింగ్ అయితే చాలా బాగుంటుంది. ఈ స్ట్రీట్ అంతా కూడా త్రూఅవుట్ నైట్ అంతా కూడా మీకు ఇక్కడ ఓపెన్ చేసే ఉంటాయి. ఫుడ్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ విల్ బి అవైలబుల్ ఇన్ గోవా. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాగీ క్యాథీ ఛానల్. ఈరోజు నేను గోవా ట్రిప్లో థర్డ్ డే ఎలా గడిచిందో చెప్తాను. సో ఫస్ట్ గోవాలో మనం విజిట్ చేయాల్సిన ప్లేస్ దూద్ సాగర్. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి. మనం గోవా నుంచి బుక్ చేసుకోవచ్చు. సో అది ఫుల్ డే ట్రిప్ ఉంటుంది. పర్ హెడ్ 1600 ఛార్జ్ చేస్తారు. పికప్ డ్రాప్ వాళ్ళే చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ కంప్లీట్ డే ఫుడ్ అంతా కూడా వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. సో గోవా నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ 45 minutes ఆఫ్ జర్నీ విల్ రీచ్ టు దిస్ బ్యూటిఫుల్ ప్లేస్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ దూద్ సాగర్. ఇక్కడ మనం వాటర్ ఫాల్స్లో అది బాగా ఫుల్ డే ఎంజాయ్ చేయొచ్చు. ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ స్నాక్స్ అంతా కూడా మనం ఏదైతే ప్యాకేజ్ బుక్ చేసుకుంటామో దాంట్లోనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి. చూడండి అందరూ వాటర్ ఫాల్స్లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. దీని తర్వాత మనకి నెక్స్ట్ డే వీ హ్యావ్ ప్లాన్ టు వాటర్ స్పోర్ట్స్ మాట. సో ఇది మీరు చూస్తున్నది ఇది జెట్ స్కై రైడ్. సో ఇది కూడా ఒక ప్యాకేజే ఉంటుంది. దీనికి కూడా పర్ హెడ్ వచ్చి ఒక 1800 వరకు మనకి ఛార్జ్ చేస్తారు. ఆ వాటర్ స్పోర్ట్స్ దగ్గరికి మనం వెళ్ళడానికి మన ఇలా బోట్లో తీసుకువెళ్తారు ఆ లొకేషన్ వరకు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా డిఫరెంట్ రైడింగ్స్ ఉంటాయి. జెట్ స్కై రైడ్ మీరు ఇప్పుడు చూస్తున్నది ఇది జెట్ స్కై రైడ్ అన్నమాట. మనకి ఒక ఎస్కాట్ని ఇస్తారు, వాళ్ళు డ్రైవ్ చేస్తారు అది. ఇది కూడా జెట్ స్కై రైడ్లోనే ఇంకొకటి. జస్ట్ దీంట్లో అయితే ఆ బోట్ మీద మనం ఎలా పడుకోవచ్చు, వేరే బోట్లో తీసుకెళ్తూ ఉంటారు. వీ కెన్ ఎంజాయ్ ఎ లాట్ విత్ ఆల్ దీస్ వాటర్ స్పోర్ట్స్ అనమాట. నెక్స్ట్ రైడింగ్, ఇది అనదర్ కైండ్ ఆఫ్ వాటర్ రైడింగ్ అనమాట. దీంట్లో మనం కూర్చుంటాము. జస్ట్ వేరే బోట్తో మనని ఇలా తీసుకెళ్ళి జస్ట్ ఒక 1 or 2 minutes ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది బనానా రైడ్. ఆ బనానా షేప్ బోట్ మీద మనం కూర్చుంటే మన రైడింగ్ తీసుకెళ్తారనమాట. ఇదంతా 1 full day ప్యాకేజ్. ఇది కూడా మనకి ఇంక్లూడింగ్ ఫుడ్తోనే ప్యాకేజ్ ఉంటుంది. పర్ హెడ్ 1800 ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది పారాసైలింగ్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇది మనం ఎక్కిన తర్వాత ఒక 3 to 4 డిప్స్ వాటర్లో ఇస్తారు చూడండి. సో ఈ డిప్స్ ఇచ్చినప్పుడు అయితే చాలా భయం వేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఎంజాయ్ చేస్తాము. తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ ఈజ్ స్కూబా డైవింగ్. దీంట్లో ఓషన్ లోపలికి మనని తీసుకువెళ్తారు. ఇలా మనతో పాటు ఒక ఎస్కాట్ని ఇస్తారు, ఒక మనకి ఆక్సిజన్ సిలిండర్ ఇస్తారు. ఓన్లీ నోటితోనే మనం ఎయిర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఓషన్ కింద వరకు తీసుకెళ్తారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఆ ఫిషెస్ అన్నీ కూడా. సో వీ కెన్ ఎంజాయ్ ఎ లాట్ విత్ దిస్ స్కూబా డైవింగ్. గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ స్కూబా డైవింగ్ మాట. చూడండి ఫిషెస్ అన్నీ కూడా ఎంత బాగున్నాయో. ఓషన్లో మనని ఆల్మోస్ట్ కింద వరకు చూడండి. మీకు ఓషన్ అడుగునున్న ఆ రాళ్ళవన్నీ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్గా. నెక్స్ట్ డే మేము వెళ్ళింది క్యాసినోకి వెళ్ళాము. సో ఈ క్యాసినోకి వెళ్ళడానికి షిప్లో మొత్తం 4 floors ఉంటుంది. మీరు చూస్తున్న షిప్ అది. సో అక్కడ వరకు వెళ్ళడానికి మనకి వేరే బోట్ ఇచ్చి ఆ బోట్లో మనకి క్యాసినో దగ్గరికి తీసుకెళ్తారు. సో క్యాసినోలో 4 floors ఒక ఫ్లోర్లో అంతా కూడా డ్యాన్సెస్ అవన్నీ ఉంటాయి. ఒక ఫ్లోర్ అంతా గేమ్స్ ఆడడానికి ఉంటుంది. ఇంకొక ఫ్లోర్ అంతా కూడా ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా ఫుడ్ సెక్షన్ ఉన్న ఫ్లోర్ అన్నమాట మన క్యాసినోలో. సో ఇక్కడ ఆల్ ఫుడ్స్ విల్ బీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకి ఈ క్యాసినోలో పర్ హెడ్ ఛార్జ్ వచ్చి ఫ్రైడే, సాటర్డే అండ్ సండే అయితే కనుక వితౌట్ లిక్కర్ అయితే కనుక 2500 ఛార్జ్ ఉంటుంది. విత్ లిక్కర్ అయితే కనుక 3500, 1000 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇదంతా కూడా కంప్లీట్ ఫుడ్ సెక్షన్ ఉంటుంది ఇక్కడ. అయిన తర్వాత ఇదంతా కూడా మనకు డాన్స్ చేస్తూ ఉంటారు. ఫుడ్ తింటూ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు ఈ డాన్సెస్ని. ఇదంతా క్యాసినో ఇన్సైడ్ అన్నమాట ఇదంతా. సో ఫ్రెండ్స్తో వెళ్తే కనుక
డెఫినెట్గా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు క్యాసినోలో. 1 ఫుల్ డే ఎలా కంప్లీట్ అవుతుంది అన్నది మనకు తెలియకుండానే మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. నెక్స్ట్ అండ్ లాస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ గోవా టూర్ ఈజ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, దట్ ఈస్ 2023. ఇదంతా బీచ్లో జరుగుతుంది. దీనికి కూడా 1000 రూపీస్ టికెట్ ఉంటుంది, ఎంట్రీ ఫీ. ఇక్కడ అందరూ కూడా మనకి క్రాకర్స్ అవన్నీ కాల్స్తారు. ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా ఒక పండగలో జరుగుతుంది ఇదంతా కూడా ఇక్కడ. సో ఇదంతా బీచ్ సీ షోర్ అన్నమాట. చూడండి ఒకసారి ఎంత జనం ఉన్నారో. సో గోవాకి ఎక్కువ క్రేజ్ ఉండేది ఈ న్యూ ఇయర్ డిసెంబర్లోనే. చాలా అంటే చాలా క్రౌడ్ గోవాకి రీచ్ అవుతారు, అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. సో ఇవన్నీ మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు ఈ గోవా ట్రిప్ని అని చెప్పి ఇవన్నీ ప్లాన్ చేశాను. ఇలా చూసారా క్రాకర్స్ ఎంత బాగా ఉన్నాయో. సో న్యూ ఇయర్ 12 o'clockకి ఇవన్నీ కూడా మనకి ఇలా క్రాకర్స్ అవన్నీ కూడా క్రాక్ చేస్తారు. సో this is regarding our complete Goa trip. Hope ఈ వీడియోస్ అన్నీ చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, మ్యాగీ క్యాతి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.